వెల్కమ్ టు హౌస్ ఆఫ్ మగవా. ఇవాళ వచ్చేసి మనం హౌస్ ఆఫ్ మగవాలో డిజైనర్ బ్లౌజెస్ చూస్తామండి. ఒక కస్టమర్ కి డిజైన్ చేసిన 5 బ్లౌజెస్ అనేది నేను చూపిస్తాను డిఫరెంట్ టైప్స్ లో. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. ఇది చూడండి, ఇది పట్టు సారీ మీద బ్లౌజ్ అన్నమాట. దీనికి వచ్చేసి మనం ఇలా పోట్లీ బటన్స్ ఇచ్చాము. ఓకే, ఇలా పోట్లీ బటన్స్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసరికి ఇలా హై నెక్ ఇచ్చాము. వీ నెక్ ఇచ్చేసి పోట్లీ బటన్స్ ఇచ్చాము. కంప్లీట్ వీ నెక్ కి పోట్లీ బటన్స్. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ రౌండ్ ఇచ్చాము. ఓకే, పోట్లీ అనేది కూడా చాలా క్లియర్గా ఉంటుంది మనకి పోట్లీస్ అనేది కూడా. అండ్ ఒక్కొక్క హ్యాండ్కి వచ్చేసి ఆల్మోస్ట్ 10 పోట్లీస్ వరకు వస్తుంది. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం హ్యాండ్కి ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చాము. శారీలో ఏదైతే ఉంటుందో అలా ప్యాచ్ వర్క్ ఇచ్చేసి డౌన్ వచ్చేసి బ్యాక్ కట్ వర్క్ ఇచ్చాం. ఓకే, అంటే స్కై ల్యాప్ ఇచ్చామన్నమాట. మొత్తం బ్లౌజ్ డౌన్ వచ్చేసి బ్యాక్ సైడ్ స్కై ల్యాప్ ఇచ్చాం. ఓకే, ఇంకొకటి వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఇచ్చాము విత్ బటన్. బ్యాక్ అనేది డ్రాప్ ఇచ్చాము, పాట్ షేప్లో బటన్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్ అదంతా నార్మల్గానే పెట్టాము. ఇది వచ్చేసి బ్యాక్ వైలెట్ కలర్ బ్లౌజ్ అండి. మన బ్రాకెట్ టైప్ ఉంటుంది అనమాట. దీనికి స్కై ల్యాప్ ఇచ్చాము, హ్యాండ్స్కి స్కై ల్యాప్ ఇచ్చాము. హ్యాండ్స్కి స్కై ల్యాప్ ఇచ్చాము. నెక్ కూడా మనం స్కై ల్యాప్ షేప్లో ఇచ్చాము. ఓకే, ఇది క్లియర్గా చూపిస్తాను. నెక్ కూడా మనం స్కై ల్యాప్ అనేది షేప్లో ఇచ్చామన్నమాట. ఓకే, ఇలా షేప్లో ఇచ్చాము. ఇక్కడ అంతా సైడ్స్ స్కై ల్యాప్ వస్తుంది. సేమ్ అదే డిజైన్ వచ్చేసి ఫ్రంట్లో కూడా మనం స్కై ల్యాప్ ఇచ్చాం. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ సింపుల్గా అనమాట. ఓకే, దీనికి కూడా కొంచెం వస్తుంది స్కై ల్యాప్ అనేది. ట్రయాంగిల్ షేప్లో కొంచెం వస్తుంది. ఇవన్నీ కూడా ఒక కస్టమర్